ధన్యవాదాలు. ఈరోజు సింహాద్రిపురం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి హై స్కూల్ భవనాలు ఉపయోగంలోకి తీసుకొచ్చే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డోనర్స్, గ్రామస్తులు, అదేవిధంగా స్టూడెంట్స్కి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్టీఓ పులివెందుల శ్రీ చెన్నయ్య గారికి, అదేవిధంగా పోరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా మారెడ్డి జ్యోతిరెడ్డి గారికి, అలాగే శంషుద్దీన్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కడప గారికి, అదేవిధంగా శ్రీ నిత్యానందరాజు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష అభియాన్ గారికి, అదేవిధంగా శ్రీమతి ఉమామహేశ్వర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వారు, మరియు ఈ స్కూల్కి హెడ్ మాస్టర్స్గా కూడా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఒక జిల్లా పరిషత్ హై స్కూలు ప్రాంగణం చూడగానే మళ్ళా నేను కూడా ఇక్కడ 6వ తరగతిలో చేరితే ఎలా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన నా మధ్యలో ఉన్నాయి. నేను కూడా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకున్నటువంటి వాడిని. ఆ రోజు ఈ స్కూల్ చూడగానే మా స్కూల్ నాకు గుర్తుకొచ్చింది. ఇటువంటి వాతావరణంలోనే నేను చదువుకున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ జంగారెడ్డి కూడా ఉండేది. అయితే ఇటువంటి బిల్డింగ్స్ అనేవి లేవు, కేవలం కొన్ని షెడ్లు మాత్రమే ఉండేవి. షెడ్లలో కొన్ని కుంగిపోయినటువంటి ఉండేవి, కొన్ని నీరు గారుతూ ఉండేవి, కొన్నిట్లో బెంచీలు ఉండేవి, కొన్నిట్లో బెంచీలు కూడా ఉండేవి కాదు. 9, 10వ తరగతులకు మాత్రమే కూర్చునే బెంచీలు ఉండేవి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 6 నుంచి 9వ తరగతి వరకు నేలపైనే కూర్చొని చదువుకునేవాళ్ళు. అటువంటి స్థాయి నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ పాఠశాల కన్నా కూడా, స్కూల్ కన్నా కూడా మిన్నగా ఈరోజు ఈ జిల్లా పరిషత్ స్కూలు నిర్మించుకున్నారంటే చాలా చాలా సంతోషం. ఈరోజు సమస్యల ప్రభుత్వానికి సమస్యల్లో ఏంటంటే డబ్బు అనేది సమస్య కాదు. ఇది నేను చాలా స్పష్టంగా అంటున్నటువంటి మాట. ఇది ప్రభుత్వం ఖర్చు పెట్టి, ముఖ్యంగా విద్యకి ఎంతైనా కూడా ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఆ కేటాయించినటువంటి డబ్బుని
ప్రతి రూపాయి కూడా సద్వినియోగపరుచుకుంటూ, అలాగే ఆ రూపాయితో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఇంకా కొంత సొమ్ముని దానికి జమ చేసుకుని, వాటికి అన్నిటికన్నా ముఖ్యంగా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి ఈ విధమైనటువంటి పాఠశాలను నిర్మించుకోవటం అనేది ప్రభుత్వానికి ఒక మంచి సూచనగా మిగులుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే మోడల్ గురించి చెబుతా ఉన్నారు. గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ అనే ప్రోగ్రాం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ P4 విధానం అంటే ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. మీకు కూడా చాలా మందికి అర్థమై ఉండకపోవచ్చు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా మందికి అర్థమయ్యకపోవచ్చు. కానీ ఆ P4 అనే విధానం ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఇక్కడ ఈ ప్రాజెక్టులో తీసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి కొంత నిధులు కేటాయించడం జరిగింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా డొనేషన్గా వారి నిధులను ఇందులో వెచ్చించడం జరిగింది. దానికన్నా ముఖ్యంగా పీపుల్, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వారి విశాలమైనటువంటి దృక్పథంతో, ఆలోచన శక్తితోటి ఈ ప్రాజెక్టుని ప్రజల ప్రాజెక్టుగా తీర్చిదిద్ది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి క్యాంపస్ని నిర్మించుకోవడం జరిగింది. ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఈరోజు డబ్బు అనేది సమస్య కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆలోచన అనేది ముఖ్యం. ఆలోచన అనేది ఉండి ఆ ఆలోచన కార్యం సాధించాలి అని చెప్పేసి ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది ఈ స్కూలు నిర్మాణం అనేది ఒక నిదర్శనం. ఏదైనా మనం మంచి పని చేయాలని అంటే మన మనసులో మంచిగా అనుకున్నట్టయితే అది 10 మందికి కూడా అదే విధంగా కనిపిస్తుంది. 10 మంది కూడా ముందుకు వస్తారు, 10 మంది కూడా సాయం చేస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ రవి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ స్కూల్ గురించి ఎటువంటి అవగాహన లేదు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం అంటే వారు, సార్ మా ఊర్లో స్కూల్ కట్టుకుంటున్నాము, మా ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు, ఎక్కడా లేనటువంటి విధంగా మా స్కూల్ తీర్చిదిద్దుకుంటున్నాము, కానీ మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా కొంత అదనముగా కూడా నిధులు కావాలి, బెంచీలు కావాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్ కావాలి, తర్వాత కంప్యూటర్స్ కావాలి, ఇవి అన్నప్పుడు నా మైండ్లో దీనికి డబ్బు ఏదైనా బడ్జెట్లో ఉందా లేదా అనేటువంటిది కూడా ఆలోచన రాలేదు. ఎందుకంటే అంత ఎమోషనల్గా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఒక అధికారిగా కాకుండా ఒక వ్యక్తిగా స్పందించి, ప్రభాకర్ రెడ్డి గారు మీరు దీని గురించి ఆలోచించదు, మీకు ఎంత డబ్బైనా కూడా మీరు అందరూ కష్టపడి ఇంత మంచి స్కూల్ కట్టుకున్నప్పుడు దానికి ఇంకా 20 లక్షలు కానీ 50 లక్షలు కానీ నేను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే కేవలం ఒక 15 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మీరు పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్లోకి వచ్చే సమయంలోనే అవి కూడా పూర్తవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
అటువంటి మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే వారిని ప్రోత్సహిస్తూ వారితో పాటు అంతే కమిట్మెంట్గా ఈ స్కూల్ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి మిత్రుడు పీటకి రవి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి ఇవాళ ప్రైవేట్లో కాదు, మనం చూస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా చదువుతున్నారని కాదు, అది బెంచ్ మార్క్ కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి విద్యా విధానాన్ని ప్రతి హై స్కూల్లోనూ, ప్రతి ప్రైమరీ స్కూల్లోనూ, ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూల్లోనూ కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ షుడ్ నాట్ ఫీల్ షై, ఈ షుడ్ నాట్ ఫీల్ లో, నేనేదో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి విద్యార్థులు అందరితో పాటు పోటీ పడే విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి వారు కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా విద్య పైన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. మనందరూ అనుకుంటాం ప్రభుత్వం అంటే మనకి కావలసినటువంటి డబ్బు ఇవ్వట్లేదు లేదా ఖర్చు పెట్టట్లేదు అని చెప్పేసి చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ రోజున మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి పైన, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడి పైన సంవత్సరానికి ప్రభుత్వం సుమారుగా 76,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 76,000 రూపాయలు అని అంటే, ఇందాక ఇక్కడ మీ హెడ్ మాస్టర్ గారిని అడిగాను, అమ్మ ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో ఒక 2 పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి అన్నారు, ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు అని అంటే, సరే 24,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుందని. అంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులు చెల్లించే ఫీజు 35,000 రూపాయలు అయితే, అదే ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు సుమారుగా 75,000 రూపాయలు. అంటే రెట్టింపు ఖర్చు పెడతా ఉంది. దేనిపైన ఖర్చు పెడతా ఉంది? పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాల దగ్గర నుంచి, వారికి సంబంధించినటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, జామెంట్రీ బాక్స్ దగ్గర నుంచి, దాంట్లో ఉండే పెన్ను, పెన్సిల్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా షూస్, సాక్స్, బెల్ట్, టై, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ప్రతి రోజు మధ్యాహ్నం పిల్లవాడికి ఏ విధంగా అవసరమో, న్యూట్రిషన్ పరంగా ఏ విధంగా అవసరమో వారందరికీ కూడా న్యూట్రిషన్ తగ్గట్టుగా ప్రతిరోజు రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మందికి తెలుసు అని అనుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో మీ పిల్లవాడికి అటువంటి ఆరోగ్యకరమైనటువంటి న్యూట్రిషన్ ఆహారం ఇస్తున్నారని నేను అనుకోను. ఈరోజు ప్రతి పిల్లవాడికి ప్రతిరోజు కూడా వారంలో 5 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఎగ్ ఇస్తున్నారు. మనం ఎప్పుడు కూడా మీరు కూడా అంత న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడు కూడా మీరు తీసుకుని ఉండరు. అంటే ప్రభుత్వం పెట్టే ఎంత భారీగా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని అంటే, ప్రతి పిల్లవాడికి కూడా ఒక ఆరోగ్యంతో పాటు ఒక అందమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా
ప్రభుత్వం పనులు చేసే సమయంలో కొన్ని లాక్డౌన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నేను అనుకుంటున్నాను, ఒకటి ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ కట్టుకున్నాం, మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి క్లాసులు ఉన్నాయి, లాబొరేటరీస్ ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్లలో బోర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ విద్యార్థి నిజంగా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప స్టూడెంట్గా తయారు కావాలంటే కావాల్సింది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటది? అది టీచర్. ఎన్ని ఉన్నా కూడా ఆ పిల్లవాడిని వీటన్నిటిని ఉపయోగించుకుంటూ వాళ్ళని పూర్తి స్థాయిలో తీర్చగలిగింది కేవలం టీచర్స్ మాత్రమే. అటువంటి మంచి టీచర్లు ఈరోజు ప్రభుత్వంలో 198 మంది ఉన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తుండొచ్చు, ఒకరిద్దరు చెడుగా ప్రవర్తించవచ్చు, కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బాగా పనిచేస్తున్నటువంటి 98% టీచర్ని మనం తప్పుగా చూడకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ టీచర్ల ఎంపిక విధానం మీకు చూసినట్టయితే ఎవరైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ స్కూల్లోనూ కాలేజీల్లోనూ అత్యధిక మార్కులు తెచ్చుకుని ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే మన డిఎస్సి ఎగ్జామ్స్లో కానీ ఇతర ప్రవేశ పరీక్షలో కానీ సక్సెస్ అయ్యి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు టీచర్లుగా వస్తున్నారు. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ అనుభవం కానీ మీకు ప్రైవేట్లో ఎక్కడా కూడా దొరకదు. అయితే మీరు ఇంకొక మాట వినాల్సింది ఏంటంటే, ఇటువంటి ఉద్యోగం రానటువంటి వాళ్ళు మాత్రమే ప్రైవేట్లో జాయిన్ అవుతారు. మీరు కూడా చాలా మందిని చూస్తూ ఉంటే ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా, అమ్మ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, సార్ ఏదైనా డిఎస్సి పడితే తొందరగా ఎగ్జామ్ రాసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే అంత రెప్యుటేషన్ ఉన్నటువంటి మన విద్యా వ్యవస్థలో ఇంకా కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టీచర్స్ నేను కోరుకునేది ఏంటంటే, నేను ఈరోజు చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం ఎవరు అని అంటే, నా తల్లిదండ్రులు కాదు, లేకపోతే నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నాకు చదువు చెప్పినటువంటి మాస్టర్లు. మరీ ముఖ్యంగా నేను చదువులో 8వ తరగతి వరకు నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. నేను చేసినంత అల్లరి ఐ థింక్ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎవరు కూడా చేసుంటారు. అటువంటి విద్యార్థిని నాలో ఉన్నటువంటి, నాకు మ్యాథ్స్ పై ఉన్నటువంటి మక్కువను గమనించుకుని మా స్కూల్లో ఆ సంవత్సరమే వచ్చినటువంటి రామాంజాచార్య గారు అని చెప్పేసి ఒక టీచరు, మ్యాథ్స్ టీచరు నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని పొద్దున్న సాయంకాలం ఆయన నా మ్యాథ్స్ నాతోటి నాకు దానిపైన ఇంకా నేర్పించుకుంటూ, నాకు మ్యాథ్స్ పైన కాదు మిగిలిన అన్ని సబ్జెక్టుల పైన కూడా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయగలిగారు. నాకు కేవలం 2 సంవత్సరాల్లో ఆ స్కూల్ని నేను టాప్ చేయడం జరిగింది. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని 2 సంవత్సరాలు అదే స్కూల్లో నేను హైయెస్ట్ మార్క్స్ తోటి ఆ క్లాస్లో ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చాను అని అంటే అది కేవలం ఆ టీచర్ల వల్ల మాత్రమే సాధ్యపడింది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా నేను పేరున నేను కోరేది, ఇంత అద్భుతమైనటువంటి హార్డ్వేర్ మీ చేతిలో పెడుతున్నప్పుడు మీరు మీ మనసును కూడా అందులో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని అలాగే ప్రతి పిల్లని కూడా అత్యధిక ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దండి. మార్కులు సమస్య కాదు, మార్కులు అన్నిటికీ కొలమానం కాదు, మార్కులు కూడా ఇంపార్టెంటే. కానీ మార్కులతో పాటు నడవడిక, మంచితనం, ప్రేమించే గుణం, సాటివారికి సహాయపడే గుణం, అలాగే స్పోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే టీమ్ బిల్డింగ్లో కానివ్వండి, లేకపోతే ఇతర అంశాల్లో కానివ్వండి, కళల్లో కానివ్వండి,
అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఆ విధంగా మీ వంతు ప్రయత్నం చేస్తూ మీరు నాకు ఈ సందర్భంగా కమిట్మెంట్ ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా నేను ఇదే రోజున వచ్చే సంవత్సరం మళ్ళా ఈ స్కూల్ నేను రావటం జరుగుతుంది. ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు నాకు గర్వంగా చెప్పాలి, సార్ మా స్కూల్ నుంచి గత సంవత్సరంలో ఈ సింహాద్రిపురం మండలంలోనే కాదు, పులివెందులోనే కాదు, కడప జిల్లాలోనే మా అత్యుత్తమైనటువంటి స్టూడెంట్స్ మా స్కూల్ నుంచి అభివృద్ధి వస్తున్నారు అని చెప్పేసి చెప్పాలి. దట్ ఇస్ ద రిక్వెస్ట్ ఐఎమ్ మేకింగ్, దట్ ఇస్ ద ప్రామిస్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్. సో ఇటువంటి మంచి కార్యక్రమాలను చేయాలి అని అంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా చాలా ముఖ్యం. మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక జనరేషన్ ముందుకి థాట్ ప్రాసెస్ లో ఉంటారు. అంటే వచ్చే 20 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత మనకి ఏం కావాలో, ఏ విధంగా ఉండాలో, ప్రపంచం ఏ విధంగా మార్పు చెందుతుందో ఈ రోజునే ఆయన ఆలోచన చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి వాటిలో ముఖ్యమైనది ఈరోజు ఈ P4 మోడల్ అనేది. అలాగే మనం అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లవాళ్ళు చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. అలాగే అమెరికాలో ఉన్నారు అని చెప్పారు, US లో ఉన్నారు, UK లో ఉన్నారు, ఇంకా వివిధ దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు వెనక చూసి ఈరోజు నేను నా సొసైటీకి నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలుగుతాను అనేది ప్రతి ఒక్కరూ కూడా తన మనసును తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి అనే చోట చాలా మంది నేను ఎక్కడ ఉంటున్నాను, నేనేమి ఇక్కడికి ఈ ఊరికి నేను ఈ ఊళ్ళో ఈ స్కూల్ని చదువుకుని వెళ్ళాను, నేను ఎక్కడ అమెరికాలో ఉన్నాను, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేనేమి ఇవ్వలేను, లేదా డబ్బు నా దగ్గర అందుకే లేదు అనేటువంటి మీమాంసలు చాలా ఉండమని ఉంటాయి. కానీ నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, మీరు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది డబ్బు రూపేణ కాదు, వస్తువు రూపేణ కాదు, మీ సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీ సమయంతో పాటు మీకున్నటువంటి అనుభవాన్ని కూడా మీ గ్రామానికి ఇవ్వండి, లేదా మీ పట్టణానికి ఇవ్వండి, మీరు చదువుకున్నటువంటి విద్యాలయానికి ఇవ్వండి. అదేవిధంగా మీలో ఉన్నటువంటి ఆలోచనల్ని మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి 10 మంది యువకులతో పంచుకోండి, 10 మంది యువకులను ఉత్తేజపరచండి. దట్ ఈస్ నథింగ్ బట్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మీ అనుభవాన్ని కానీ, మీ సమయాన్ని కానీ, మీ దగ్గర ఉంటే డబ్బు కానీ, లేకపోతే మీ దగ్గర ఉండే ప్రొఫెషనలిజం ఎక్స్పర్టిజం కానీ ఏదైనా కూడా మీరు సమాజానికి మీరు ఇవ్వచ్చు, ఇవ్వగలరు, ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.